ఖమ్మం జిల్లాలో 6,50,00,000 రూపాయలతో నిర్మాణం చేయనున్న బీటీ రోడ్డుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు. అయ్యవారిగూడెంలో భట్టి విక్రమార్కకు గ్రామ ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. శంకుస్థాపన కార్యక్రమం సందర్భంగా లంబాడి మహిళలు సాంప్రదాయ దుస్తులు ధరించి నృత్యాలతో హోరెత్తించారు. బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ టీచర్స్ అంటే లెక్చరర్స్, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బెస్ట్ లెక్చరర్స్, అవసరం అనుకుంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ లెక్చరర్స్ కూడా పిలిపించి ఆ సెంటర్లో అక్కడి నుంచి స్టూడియోలో కూర్చోబెట్టి లైవ్లో ఆన్లైన్లో ఎక్స్పర్ట్స్ అందరి చేత పాఠాలు చెప్పించేటువంటి వ్యవస్థని, టెక్నాలజీని ఉపయోగించి ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ఏ క్లాస్ ఎన్ని గంటలకు మొదలవుతుంది, ఇంగ్లీష్ ఎవరు చెప్తారో, జనరల్ నాలెడ్జ్ ఎవరు చెప్తారో, మ్యాథమెటిక్స్ ఎవరు చెప్తారో, మిగతా సబ్జెక్ట్స్ అన్ని, సైన్స్ మిగతా సబ్జెక్ట్స్ ఎవరెవరు చెప్తారనేది ముందుగానే టైమింగ్స్ అనౌన్స్ చేస్తాం. ఆ టైమింగ్స్ ప్రకారం వాళ్ళు అక్కడ పాఠాలు చెప్తా ఉంటే ఆ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్లో కూర్చుంటే ఎదురుగా పెద్ద స్క్రీన్ మీద ఆ పాఠాలు చెప్పే లెక్చరర్ సౌండ్ సిస్టమ్తో సహా మొత్తం కనిపించడం కాదు, వినిపించడం కనిపించడం అన్ని అంటే ఎదురుగా ఉండి పాఠాలు చెప్పినట్టుగానే ఉంటుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతీ యువకులు ఇటువంటి సెంటర్స్ని సక్రమంగా వినియోగించుకొని తల్లిదండ్రులు ఆశించిన మేరకు, రాష్ట్ర ప్రభుత్వం ఆశించిన మేరకు మీరు ఎదగాలని, తద్వారా మీ అందరికీ మంచి భవిష్యత్తు ఉండాలని ఈ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం కోరుకుంటుంది. 5 ఏళ్ల నుంచి ఫస్ట్ తారీఖు నాడు జీతాలు పొందే పరిస్థితి లేకుండా పోయింది రాష్ట్రంలో. మొట్టమొదటిసారి నిన్న మార్చి 1 నాడు సంపూర్ణంగా ప్రభుత్వ ఉద్యోగులందరికీ మొదటి తారీఖు నాడే జీతాలు ఇచ్చాం. నేను గతంలో డేట్లు కావాలంటే కూడా చెప్తాను, నేను ఎవరికైనా అనుమానాలు ఉంటే. 3,69,200 మంది రెగ్యులర్ ఎంప్లాయీస్ కి, 2,88,000 పెన్షనర్స్ కి మార్చి 1, 2024 నాడు వారి అకౌంట్ లో జీతాలు వచ్చాయి. బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ టీచర్స్